వెల్కమ్ టు కోడ్ విత్ నవి యూట్యూబ్ ఛానల్. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఒకే మాట అంటారు, అక్క నాకు మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఏం కాలేజ్ వస్తుందో తెలియడం లేదని అంటున్నారు. మరికొందరు ర్యాంక్ కొంచెం తక్కువ వచ్చింది, నా ఫ్యూచర్ అయిపోయిందా అని అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మీ ర్యాంక్ కంటే కూడా ఒక విషయం చాలా ఇంపార్టెంట్, అదే వెబ్ ఆప్షన్స్ ఫిల్లింగ్. చాలామంది మంచి ర్యాంక్ ఉన్నా కూడా తప్పుగా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసి తమ డ్రీమ్ కాలేజ్ మిస్ అవుతున్నారు. అదే సమయంలో కొంతమంది యావరేజ్ ర్యాంక్ ఉన్న స్మార్ట్ స్ట్రాటజీ వల్ల మంచి కాలేజీలో సీట్ సంపాదిస్తున్నారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియో మీ 4 సంవత్సరాల కాలేజ్ లైఫ్ను మార్చే అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు ర్యాంక్ బాగుంటే సీట్ ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారని అనుకుందాం. ఇద్దరికి దాదాపు ఒకే ర్యాంక్, కానీ ఒకరు వెబ్ ఆప్షన్స్ చాలా స్మార్ట్గా ఫిల్ చేశారు, మరొకరు ఏదో తొందరలో ఫిల్ చేశారు. ఫలితం ఒకరికి డ్రీమ్ కాలేజ్ వచ్చింది, మరొకరికి అంత మంచి అవకాశం దొరకలేదు. ఎందుకంటే కంప్యూటర్ మీ మనసును చదవదు. మీరు ఏ ఆర్డర్లో ఆప్షన్స్ పెట్టారో అదే ఫాలో అవుతుంది. సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. చాలామందికి సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో క్లారిటీ ఉండదు. కంప్యూటర్ మొదట మీ ర్యాంక్ చూస్తుంది, తర్వాత కేటగిరీ చూస్తుంది, రిజర్వేషన్ చూస్తుంది, ఆ తర్వాత లోకల్ ఏరియా చూస్తుంది, ఆ తర్వాత సీట్ అవైలబుల్ ఉందా లేదా చూస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని మొదటి నుండి ఒక్కొక్కటిగా చెక్ చేస్తుంది. ఎక్కడ సీట్ అవైలబుల్ ఉంటే అక్కడే సీట్ అలాట్ అవుతుంది. తర్వాత కిందన్న ఆప్షన్స్ అని అసలు చూడదు. అందుకే ఆర్డర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. టాప్ ర్యాంకర్స్ ఎలా ఆలోచిస్తారో చూద్దాం. టాప్ ర్యాంకర్స్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు గంటల కొద్దీ రీసెర్చ్ చేస్తారు, ర్యాండమ్గా కాలేజీలు ఫిల్ చేయరు. ప్రతి కాలేజ్ గురించి తెలుసుకుంటారు. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ గురించి, హాస్టల్స్ గురించి, బ్రాంచ్ గురించి, ఫ్యూచర్ స్కోప్ అన్నీ కంపేర్ చేస్తారు. తర్వాత ఒక స్ట్రాటజీ ప్రకారం ఆప్షన్స్ని అరేంజ్ చేస్తారు. అందుకే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం కూడా అదే స్ట్రాటజీ ఫాలో చేయాలి. ఆ స్ట్రాటజీలో ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే డ్రీమ్ కాలేజెస్. మొదటిగా మీ డ్రీమ్ కాలేజెస్ పెట్టండి. ఎందుకంటే మీకు అవకాశం వస్తే అది మిస్ కాకూడదు. ఇది రాదు అని భయపడి డ్రీమ్ కాలేజ్ పెట్టకపోవడం చాలా పెద్ద తప్పు. వర్స్ట్ కేసులో రాకపోవచ్చు, కానీ బెస్ట్ కేసులో వస్తే, కాబట్టి ఎప్పుడు మీ డ్రీమ్ కాలేజ్ని మొదటి పెట్టండి. అండ్ స్టెప్ 2 వచ్చేసరికి ఏంటంటే రీచ్ కాలేజెస్, అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉన్న ఛాన్స్ ఉండే కాలేజెస్. అండ్ కమింగ్ టు ద స్టెప్ 3, ఇట్స్ ఎ టార్గెట్ కాలేజెస్. ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండు కేటగిరీస్ ఏంటి? రీచ్ కాలేజెస్ అండ్ టార్గెట్ కాలేజెస్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మందికి మంచి సీట్ వస్తుంది. అండ్ ఇంకోటి, అండ్ ద ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే సేఫ్ కాలేజెస్. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే కొంచెం బాగా తక్కువ ర్యాంక్ వచ్చింది, కొంచెం సీట్ రావడం కూడా కష్టం అనుకున్న వాళ్ళు 20 to 30 ఆప్షన్స్ మాత్రమే ఫిల్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏదైనా కారణంతో ముందు కాలేజెస్ రాకపోతే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. అందుకే సేఫ్ కాలేజెస్ కూడా తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. బ్యాకప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేం బలహీనత కాదు, ఇది కేవలం స్మార్ట్ ప్లానింగ్ మాత్రమే. అండ్ కమింగ్ టు ద రీసెర్చ్ ఎలా చేయాలి? ఏ కాలేజ్ అయినా సరే పేరు చూసి మాత్రం సెలెక్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్స్కి ఫస్ట్ ఆన్సర్ తెలుసుకోండి, ఎందుకంటే అవే చాలా ఇంపాక్ట్ చేస్తాయి మీ 4 years బీటెక్ లైఫ్ని. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోండి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఎలా ఉంది, ఫీజు ఎంత, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్స్ వస్తున్నాయా, బ్రాంచ్కి డిమాండ్ ఉందా. ఈ ఒక్క గంట రీసెర్చ్ చేయండి, మీ 4 సంవత్సరాలని బెటర్గా మారుస్తుంది. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ చూద్దాం. ఎక్కువగా చాలామంది చేసే మిస్టేక్స్ చూద్దాం. ఫ్రెండ్ ఆప్షన్స్ని కాపీ చేయడం. రెండోది, వాట్సాప్ లిస్ట్ చూసి బ్లైండ్గా ఫిల్ చేయడం. ఈ రకం కూడా చాలామంది ఉంటారు, గమనించండి ఒకసారి. కాలేజ్ పేరు చూసి బ్రాంచ్ని సాక్రిఫైస్ చేయడం. నాలుగోది, పేరెంట్స్ ప్రెజర్కి డెసిషన్ తీసుకోవడం. అండ్ ఐదోది వచ్చేసరికి రీసెర్చ్ చేయకుండా లాక్ చేయడం. ఇవి చిన్న తప్పులు అనిపించినా రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది రిగ్రెట్ అవుతారు. నేను ఒక స్మార్ట్ ఫార్ములా చెప్తా. నేను చెప్పే ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ 4 స్టెప్స్ చెప్పాం కదా: డ్రీమ్ కాలేజెస్, రీచ్ కాలేజెస్, టార్గెట్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్. ఈ 4 కేటగిరీస్ మిక్స్ చేసి ఫిల్ చేయండి. ఇది చాలామంది కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ ఫాలో చేసే స్ట్రాటజీ. ఇంకా చివరిగా, లాక్ చేసే ముందు ఒకసారి ఆగండి.
ఆలోచించండి ఒకసారి. మీ ఆర్డర్ కరెక్ట్గా ఉందా? బ్రాంచెస్ కరెక్ట్గా పెట్టుకున్నారా? కాలేజెస్ కరెక్ట్గా ఆర్డర్లో అమర్చారా? మీకు నిజంగా ఈ బ్రాంచ్ అంటే ఇష్టమా? ఏమైనా కాలేజెస్ మిస్ అయిందా? ఫ్యూచర్లో నేను రిగ్రెట్ అవుతానని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకసారి ఆలోచించండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన తర్వాతే లాక్ చేయండి. చివరిగా ఒక మాట, మీ ర్యాంక్ మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించదు, కానీ మీరు ఈరోజు తీసుకునే డెసిషన్ మాత్రం రాబోయే 4 సంవత్సరాలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఎవరు చెప్పారో అని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. రీసెర్చ్ చేయండి, ఆలోచించండి, మీకు సరైనది ఏదో అది చూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక చిన్న షేర్ వల్ల ఎవరికైనా వారి డ్రీమ్ కాలేజ్ రావచ్చు. ఇలాంటి జెన్యున్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం కోడ్ విత్ నవ్యాని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.